గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 హెచ్సియు భూ వివాదం చిలికి గాలి వానగా మారింది. ఈ విషయంలో తెలంగాణ సర్కార్ యూనివర్సిటీ విద్యార్థుల మధ్య పెద్ద ఆఘాతమే ఏర్పడింది. సుప్రీంకోర్టు కలుగ చేసుకోవాల్సి వచ్చింది. చివరకు దీనిపై 3 సభ్యులతో కమిటీ కూడా ఏర్పాటైంది. ఇంతకీ హెచ్సియు భూ వివాదం ఏంటి? కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూ వివాదం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సమీపంలోని 400 ఎకరాల అటవీ భూములను తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ కి అప్పగించింది ప్రభుత్వం. ఈ క్రమంలో అక్కడ చెట్ల తొలగింపు పనులు మొదలయ్యాయి. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు, ప్రముఖులు నిరసన వ్యక్తం చేశారు. చివరకు ఈ అంశం కోర్టు వరకు వెళ్లింది. హెచ్సియు భూ వివాదంపై తెలంగాణ హైకోర్టు, సుప్రీంకోర్టు సీరియస్ అయ్యాయి. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అత్యవసరంగా అటవీ ప్రాంతంలో చెట్లు ఎందుకు తొలగించారని, పర్యావరణ ఫారెస్ట్ అనుమతులు తీసుకున్నారా అని ప్రశ్నించింది. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని సీఎస్ను ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు చర్యలు నిలిపివేయాలని స్టే ఇచ్చింది. మరోవైపు ఈ భూముల్లో ఏప్రిల్ 7వ తేదీ వరకు చెట్లు కొట్టేయొద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది తెలంగాణ హైకోర్టు. దీంతో ఈ భూ వివాదాన్ని పరిష్కరించేందుకు 3 మంత్రులతో కమిటీని వేసింది ప్రభుత్వం. మంత్రులు భర్తి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొంగులేటిలతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో సంబంధం ఉన్న వారితో పాటు హెచ్సియు యాజమాన్యం, విద్యార్థులు, జాయింట్ యాక్షన్ కమిటీ, సివిల్ సొసైటీ గ్రూపులు సహా భాగస్వాములైన వారితో చర్చలు జరపనుంది. 1974లో హెచ్సియు స్థాపించిన సమయంలో అప్పటి ప్రభుత్వం సుమారు 2300 ఎకరాల భూమిని కేటాయించింది. కానీ భూ యాజమాన్య హక్కులను బదిలీ చేయలేదు. అయితే కాలక్రమేణా హైదరాబాద్ సిటీ విస్తరించడంతో ఈ భూమి విలువైన రియల్ ఎస్టేట్గా మారింది. ఈ క్రమంలోనే 2004లో కంచ గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 25లో ఉన్న 400 ఎకరాల భూమిని ఐఎంజే అకాడమీకి కేటాయించింది అప్పటి ప్రభుత్వం. క్రీడా సౌకర్యాల అభివృద్ధి కోసం ఈ భూమిని ఆ అకాడమీకి ఇచ్చింది. అయితే 2006లో ఆ ప్రాజెక్టు ప్రారంభం కాకపోవడంతో ఈ కేటాయింపును రద్దు చేసి భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంది ప్రభుత్వం. దీనిపై ఐఎంజే సంస్థ కోర్టుకెక్కగా 2024 మేలో సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. తీర్పు ప్రకారం హెచ్సియుకి ఈ భూమితో సంబంధం లేదని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఈ క్రమంలోనే టీజీఐఏసీ అభ్యర్థనతో భూమిని ఆ సంస్థకు కేటాయించినట్లు తెలిపింది. ఈ ప్రాజెక్టు ద్వారా భారీగా పెట్టుబడులు వస్తాయని, సుమారు 5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెబుతోంది. మరోవైపు దీనిపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు కూడా చేశాయి. దీంతో కేంద్ర అటవీ శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదిక కోరింది. అటు ఈ భూమి హెచ్సియుకి చెందిందేనని, దీన్ని అమ్మితే జీవ వైవిధ్యం నశిస్తుందని విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో వివాద పరిష్కారానికి కమిటీని ఏర్పాటు చేశారు. అయితే ఈ కమిటీలో అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ పేరు లేకుండా కమిటీని ఏర్పాటు చేయడం కూడా చర్చనీయాంశమైంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.